నా పేరు ఆర్తి. నేను ప్రస్తుతం నా జీవితంలో అత్యంత భయానకమైన అనుభవాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది మొదలైంది మా అమ్మమ్మ గురించి ఒక ఫోన్ కాల్తో. ఆమె అనారోగ్యంతో బాధపడుతుందని నేను వెంటనే రావాలని నాన్న చెప్పాడు. నేను వెంటనే బయలుదేరాను. నా గుండె భయంతో వణుకుతూ ఉంది, ఏమై ఉంటుందో అని. నేను మా గ్రామానికి చేరుకున్నప్పుడు అది నా ఊహలకు మించి భయానకంగా ఉంది. ఎండిపోయిన చెట్లు, నిర్మానుషమైన వీధులు, అంతా మృత్యు నీడలో మునిగిపోయినట్లు అనిపించింది. నా చుట్టూ ఉన్న నిశ్శబ్దం అసహజంగా అనిపించింది. దాని ఖాళీతనం నన్ను భయపెట్టింది. నేను మా గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్తుండగా నా అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఒక్కసారిగా నేను ఏదో గుసగుసలు విన్నట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. మరో మలుపు తిరగగానే నేను ఒక వింత దృశ్యాన్ని చూశాను. ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఒక వృద్ధురాలు. ఆమెకి పూర్తిగా కళ్ళు లేవు. ఆమె శరీరం అస్థిరంగా కదులుతుంది. నేను ఆమె వైపు అడుగులు వేశాను, కానీ ఆమె అంతలోనే అదృశ్యమైంది. అది చూసి నేను వెంటనే వణికిపోయాను. చివరికి నేను మా అమ్మమ్మ ఇంటికి చేరుకున్నాను. లోపలికి వెళ్ళగానే నాకు ఒక చల్లటి గాలి తగిలింది. మా అమ్మమ్మ మంచంపై పడుకుని ఉంది, కానీ ఆమె కదలడం లేదు. నేను ఆమెకు దగ్గరగా వెళ్ళాను, కానీ ఆమె కళ్ళు తెరిచినప్పుడు అవి నల్లగా మారిపోయాయి. రక్ష రక్ష వచ్చింది అని ఆమె గొనిగింది. ఆ మాటలతో గది అంతా చీకటితో నిండిపోయింది. నేను ఏదో చల్లని, చేతికి అందని ఉనికిని అనుభవించాను. నా వెన్నుపై వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి. నేను గట్టిగా అరిచాను, కానీ నా గొంతు నుండి ఏ శబ్దమూ రాలేదు. అప్పుడే నాకు అర్థమైంది, రక్ష అనేది ఒక దుష్ట శక్తి అని. ఇప్పుడు అది మా అమ్మమ్మను స్వాధీనం చేసుకుంది అని. నేనేం చేయాలో తెలియక నిస్సహాయంగా నిలబడి ఉన్నాను. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. గ్రామంలో ఎవరైనా సహాయం చేయగలరేమో చూడాలని నేను వెంటనే బయటకు పరిగెత్తాను. నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. గ్రామంలో తిరుగుతుండగా నేను ఒక చిన్న గుడిసెను చూశాను. దాని ముందు ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉంది. ఆమె నన్ను చూసి నవ్వింది. ఆమె కళ్ళలో ఏదో రహస్యం దాగి ఉన్నట్లు నాకు అనిపించింది. నీకు సహాయం కావాలి కదా అని ఆమె అడిగింది. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను వెంటనే తల ఊపాను. రక్ష అసలు ఎవరు? ఏమైంది మా అమ్మమ్మకి అని నేను ఆమెను అడిగాను. రక్ష ఒకప్పుడు ఈ గ్రామంలో నివసించిన ఒక అమ్మాయి. ఆమె అందం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి చెందింది. ఒకరోజు రక్ష గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఒక దుష్ట భూస్వామి ఆమెను చూసి ఆమె అందానికి మోహింపబడ్డాడు. ఆమెను బలవంతంగా తన భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ రక్ష అతని కోరికను తిరస్కరించింది. అడవిలోకి పారిపోయింది. భూస్వామి ఆమెను వెంబడించి అదే అడవిలో ఆమెను చంపేశాడు. రక్ష మరణం తర్వాత ఆ అడవిలో ఒక దుష్ట ఆత్మగా మారింది. ఆమె భూస్వామిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అలానే ఈ గ్రామంపై అధికారం చలాయించాలని కోరుకుంది. భూస్వామి కుటుంబాన్ని ఒక్కొక్కరిగా చంపడం ద్వారా ఆమె ప్రతీకారం ప్రారంభించింది. భూస్వామి కుటుంబం నాశనం తర్వాత భూస్వామిపై భయంతో తనకి సహాయం చెయ్యని ఈ గ్రామ ప్రజలపై రక్ష పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. అలా ఆమె ప్రజలను భయపెట్టి వారిని తనకు లోబడి ఉండేలా ఉంచుకుంది. మరి అంతటి శక్తివంతమైన రక్షను ఎలా ఆపగలం అని నేను అడిగాను. అప్పుడు ఆమె, మనకి రక్షను ఓడించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అని ఆమె చెప్పింది. ఏమిటని నేను అడిగాను. మనం పూర్వీకులను పిలవాలి అని ఆమె గట్టిగా అంది. ఆర్తి, మీ కుటుంబం ఈ గ్రామంలో చాలా సంవత్సరాలుగా నివసిస్తున్నారు. మీ పూర్వీకులు ఈ గ్రామం యొక్క రక్షణ, శ్రేయస్సు కోసం పోరాడారు. చాలా సంవత్సరాల క్రితం ఆర్తి, మీ తాతగారు ఆ శక్తివంతమైన మంత్రగత్తె రక్ష యొక్క ఉనికిని కనుగొని దాని శక్తిని గురించి తెలుసుకున్నారు. ఆమె నుండి గ్రామాన్ని రక్షించడానికి ఒక మార్గాన్ని కనుగొనాలని నిర్ణయించుకొని అతను తన జీవితం అంతా రక్షను ఓడించడానికి అవసరమైన జ్ఞానాన్ని, శక్తిని సేకరించడానికి అంకితం చేశాడు.
అతను పురాతన గ్రంథాలను అధ్యయనం చేసి శక్తివంతమైన మంత్రాలను నేర్చుకున్నాడు. చివరికి రక్షణ ఓడించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడు. కానీ దానికి తన స్వంత జీవితాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. అతని మరణం తర్వాత అతని ఆత్మ గ్రామాన్ని రక్షించడానికి ఇంకా అలానే మిగిలిపోయింది. అతను తన జ్ఞానాన్ని, తన శక్తిని తన వారసులకు అందించి తద్వారా వారు రక్షణ ఎదుర్కొంటారని మా పూర్వీకులు తరతరాలుగా భద్రపరుస్తున్న ఈ గ్రంథంలో ఉంది. ఆర్తి, సమయం వచ్చింది. రక్ష ఆత్మ నీతోనే అంతం అవుతుంది. అది విన్న నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. తరువాత ఆ రాత్రి అంతా మేము ఆ గ్రంథంలో ఉన్నట్లుగా ఒక పురాతన ఆచారాన్ని నిర్వహించాము. నేను భయపడ్డాను, కానీ మా అమ్మమ్మను కాపాడుకోవాలనే సంకల్పం నన్ను ముందుకు నడిపించింది. మేము మంత్రాలు గట్టిగా చదివాము, ధూపం వేశాము. ఒక్కసారిగా గాలి గట్టిగా వీచడం ప్రారంభించింది. నేను రక్షను చూశాను. అది నల్లని పొగల ఆకారం తీసుకుంది. దాని కళ్ళు మండుతున్న నిప్పుల్లా ఉన్నాయి. నేను భయంతో గడ్డగట్టుకుపోయాను, కానీ వెనక్కి తగ్గలేదు. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని నేను గట్టిగా అరిచాను. నా గొంతు వణుకుతుంది. రక్ష నా వైపు దూసుకు వస్తుంది. నేను కళ్ళు మూసుకున్నాను. నా గుండె భయంతో పగిలిపోతుందనుకున్నాను. కానీ అప్పుడే నేను నా చుట్టూ వెచ్చని కాంతిని అనుభవించాను. నేను నా కళ్ళు తెరిచి చూసినప్పుడు నా చుట్టూ నా పూర్వీకుల ఆత్మలున్నాయి. వారు రక్షని చుట్టుముట్టారు, దానిని వెనక్కి నెట్టారు. భయంకరమైన అరుపులతో రక్ష మెల్లగా కరిగిపోయింది. ఆ తర్వాత మెల్లగా ప్రశాంతత నెలకొంది. నేను మా అమ్మమ్మ ఉన్న గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెంటనే ఆమె కళ్ళు తెరిచి నన్ను చూసి నవ్వింది. నేను ఆమెను కౌగిలించుకుని ఏడ్చేశాను. అన్నీ సర్దుకున్నాక నేను ఈ గ్రామం విడిచి వెళ్తున్నప్పుడు ఈ గ్రామం పూర్తిగా మారిపోయింది. పక్షులు కిలకల రాగాలు తీస్తున్నాయి, ప్రజలు వీధుల్లో నడుస్తున్నారు. కానీ నేను మాత్రం ఎప్పటికీ ఈ అనుభవాన్ని మర్చిపోలేను. నేనిప్పుడు తెలుసుకున్నాను, మనం చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో మనకు తెలియని చాలా శక్తులు ఉన్నాయని, అలానే ధైర్యం, ప్రేమతో మనం వాటిని ఎదిరించగలమని.